ఏం జరిగింది అసలు? ఎందుకు కొట్టాల్సొచ్చింది? ఆ కొట్టే అంత పెద్ద తప్పు ఆ కులస్తుడు ఏం చేసిండు? డిఎక్షన్ కంపెనీ నీ అమ్మ మిండందా నీ అమ్మ మోగిందా ఇక్కడికి రావద్దు ఓడేసుకురమ్మన్నాడు. ఓడేసుకుంటే వచ్చినావు నీ రోడ్డు నీ బాబుదా నీ అమ్మ మీకు జాగా భూములు లేవా? మా పైన మా ఊరికి వచ్చి బతకడం ఏంది? మీ పెద్ద చెలాయించడం ఏంది? మా ఊరికి రావద్దు మీరు. మమ్మల్ని గిట్లా గింత గోస పెట్టిండు వాడు గిట్లా కొడతాడా నేర్కుంటే నా కొడుకు ఓకనే పో అన్నాడు. సచ్చేటోడే బతికిండు ఆ రోజు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏదో మీ ఊర్లో అబ్బాయికి ఏదో కాల్ చేసి బెదిరియడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రీసెంట్ గా జరిగిన రోజు తెల్లారి రోజు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చడం జరగడంతో పోలీస్ వ్యవస్థ అతనికి ఫోన్ చేసి గాంధిరెడ్డి పదలాంటి రవిని కొట్టిన వాడగా ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడిగితే కంప్లైంట్ ఇస్తే మీ కాలనీ నుంచి ఏ బండి వచ్చినా కానీ పెట్రోల్ పోసి గ్యాస్ పోసి అంటి పెడతా. నా పైన ఎలాంటి కంప్లైంట్ ఇచ్చిరో రోడ్ల పండు తిరుగుతాడు ఎవడు కానీ మట్టి అమ్ముకున్నాడు 2 కోట్లకు మట్టి అమ్మిండు. రోడ్ ఆయనే వేయించిందంట కదా అది. వాని అబ్బా వాడేం ఎందుకు వేస్తాడు? వాని అమ్మ మొగైందా? వాని గవర్నమెంట్ మీకు జాగాలు లేవరా? మీకు భూములు లేవా? నీ అమ్మ రే నీ జాతి. హాయ్ హలో వెల్కమ్ టు V960. నేను మీ సంతోష్. ఏదైతే మొన్న మనం రీల్స్లలో వైరల్ అవుతా ఉన్న వీడియో ఏదైతే ఉందో ఒడ్డెర కులానికి సంబంధించిన వ్యక్తిని గాంధిరెడ్డి అనే వ్యక్తి కొట్టిన వీడియో ఏదైతే గ్రానైట్ తీసుకెళ్తా ఉంటే ఏదైతే ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ విలేజ్కి రావడం జరిగింది. మనం ఏం జరిగింది అసలు? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆ కొట్టే అంత పెద్ద తప్పు ఆ కులస్తుడు ఏం చేసిండు అనే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ విలేజ్లోనే ఉన్నాం. ఇది మేడిపల్లి అనే విలేజ్ ఇక్కడ సిద్దిపేట నుంచి. ఒకసారి అసలు ఏం జరిగింది ఆ రోజు, ఏమైంది ఒకసారి వాళ్ళ ఎవరైతే కులస్తులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే కొట్టిర్రో ఆయనని గాంధిరెడ్డి అనే ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ఈయననే. ఏం పేరు అన్న పేరు? నా పేరు రవి, కొంచెం రవి అంటారు. కొంచెం రవి అన్న. అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు నిన్ను కొట్టాల్సి వచ్చింది? నువ్వు కొట్టేంత పెద్ద తప్పు ఏం చేసినావు? వాళ్ళ ఇంట్లో పోయి దొంగతనం చేసినావా లేదంటే ఇంకేమైనా చేసినావా? ఎందుకు కొట్టి? నేనేం చేయలే. మేము మా కుల వృత్తి చేసుకుంటున్నాం. గణేట్ రావుతు అక్కడ కంపెనీ నుంచి మాకు ఫోన్ రావడంతో గణేట్ రావుతు మేడిపల్లి నుంచి మందపల్లికి వేసుకోవడం జరిగింది. మార్గ మధ్యంలో అతను ఆపి రౌతు ఎక్కడికి వేసుకొని వెళ్తున్నావు రా అని అడిగిండు. అంటే డిఎక్షన్ కంపెనీ వరకు వెళ్తున్నా అన్న నేను అన్న. డిఎక్షన్ కంపెనీ నీ అమ్మ మోగిందా నీ అమ్మ మిండదా అనరాని బూతులు తిడుతూ నన్ను కించపరుస్తూ అన్న తిట్టకన్నా అని చెప్పిన. తిట్టకన్నా అంటుంటే తిట్టకు అని అంటున్నావు, నాకు ఎదురు సమాధానం చెప్తావు నువ్వు అని గల్ల పట్టుకొని గుంజి కొట్టడం తిట్టడం. దీనికంటే ముందు ఈ గాంధిరెడ్డి అనే వ్యక్తి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి అసలు ఏంటి? ఈయన ఎవరు అసలు? ఈయన కథ ఏంది? ఆ కంపెనీకి మీరు రౌత్ వేసుకుంటే ఆయనకేం ప్రాబ్లం అవుతుంది? అసలు ఏంది అసలు? ఫస్ట్ నుంచి వర్షం చెప్పు. అక్కడ కంపెనీలో ఎవరు వేసుకున్నా కానీ మట్టి పని వేసుకున్నా కానీ టిప్పర్లతో ప్రతి ఒక్కరు మా కులవృత్తి వేసుకున్న వాళ్ళ మీద ప్రతి ఒక్కరి పైన దాడి చేసిండట. అతనికి సరైన సమాధానం వీడియోలు ఏవి లేకుండా కొట్టినా తిట్టినా పడుకుంటా మా వాళ్ళు అట్లే చేస్తూ ఉన్నారు. అయితే సాధారణంగా నా పైన అంటే ఈ కంపెనీలు ఏవైతున్నాయో ఈ కంపెనీలకు సంబంధించినవి అంటే అక్కడ మట్టి పోవాలన్నా అండ్ గ్రానైట్ పోవాలన్నా ఈ గాంధిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. కాంట్రాక్ట్ ఏమన్నా తీసుకున్నాడా లేదంటే? కాంట్రాక్ట్ ఏం లేదు. వాళ్ళని వేసుకుంటే వాళ్ళపైన దౌర్జన్యం చేయడు. నన్ను కదా అని అక్కడ ఎవరు వేయడానికి వీల్లేదు. సార్తో మేము డైరెక్ట్ మాట్లాడుకొని సార్తో డీలింగ్ చేసుకొని మేము వేసుకుంటే మా పైన దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కోవడం గుంజుకోవడం. అలా 4-5 ట్రిప్పులు నాకు ఇవ్వాలి, ఇవ్వకుంటే మంచిగా ఉండదు. మీరు ఎన్నన్నా వేసుకోరు కానీ 4-5 ట్రిప్పులు నా తరపున నాకే ఇవ్వాలి సపరేటు అని దౌర్జన్యం చేసి మా పైన పెత్తనం చెలాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మీరు వచ్చేటప్పుడు మీ ట్రాక్టర్ ఏదైతే ఉందో అసలు వచ్చిన తర్వాత మీతో ఫస్ట్ మీరు ట్రాక్టర్ ఆపిన తర్వాత మీతో ఏం మాట్లాడడం జరిగింది? ఆయన మీరేమైనా దురుసుగా ప్రవర్తించారా లేదంటే ఆయన్నే వచ్చి డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగిందా? మేము గణేట్ రావుతో వేసుకుంటూ ఇంకా కస్టమర్స్ ఆపుతా ఉంటారుగా, అలాగే అనుకున్న ట్రాక్టర్ ఆపిండు, చేయి అడ్డమిట్టి ఆపిండు. అలాగనే నేను ఆపిన, కస్టమర్ కావచ్చు అనుకుని నేను ఆపిన. మనకు కూడా అతను ఎవరో కూడా మనకు తెలియదు. ట్రాక్టర్ నన్ను ఆపడంతో నేను ఆపిన. అన్న చెప్పు అన్న అంటే రౌత్ ఎక్కడికి వేసుకుని వెళ్తున్నావు అని అడిగిండు. అంటే డిఎక్షన్ కంపెనీకి వెళ్తున్నా అన్న రౌత్ వేసుకున్నా నేను చెప్పిన. డిఎక్షన్ కంపెనీ నీ అమ్మ మిండందా నీ అమ్మ మోగిందా ఇక్కడికి రావద్దు ఓడేసుకురమ్మన్నాడు. ఓడేసుకుంటే వచ్చినావు నీ రోడ్డు నీ బాబుదా నీ అమ్మదా ఇష్టం వచ్చిన బూతులు తిట్టడంతో అన్న తిట్టకన్నా నేను చెప్పిన. అలానే తిడుతూ ఉన్నాడు. తిట్టకన్నా అని చెప్తే నాకు ఎదురు సమాధానం మాట్లాడుతున్నాడు. గల్లబట్టి ట్రాక్టర్ మీదకి వెళ్ళి గుంజి కింద పడేసి మా కులవృత్తిని తిట్టడం, మా ఒడ్డర్లను తిట్టడం. మీ ఒడ్డర్లకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి అరవడం లేదా అని ఇష్టం వచ్చినట్టుకి అనరాని బూతులు అన్నాడు. తల్లి అమ్మ అక్క చెల్లి అని అన్నీ తినట్టు మీకు జాగా భూములు లేవా?
మా పైన మా ఊరికి వచ్చి బతకడం ఏంది, మీ పెద్ద చెలాయించడం ఏంది, మా ఊరికి రావద్దు మీరు మొత్తానికి. అంటే ఆ కంపెనీలు వాళ్ళ ఊర్లో ఉన్నాయా? వాళ్ళ ఊరు పక్క పన్న ఇండస్ట్రీ పడుతుంది ఒకటి పెద్దది. ఆ ఇండస్ట్రీకి రౌతు సప్లై చేస్తున్నాం, రౌతు మట్టి అన్ని మా వడ్డీరలు సప్లై చేస్తారు. మీ కులానికి సంబంధించి అది మీ పని కాబట్టి మీరు చేసుకోవాల్సిన పని అది. అంటే ఈ కంకర కావచ్చు, ఈ రౌతు కావచ్చు, ఇది అంటే పాతకాలం నుంచి కూడా ఇది నడుస్తూ ఉన్నది, ఇది ముందు నుంచి ఉన్నదే ఇది. మా తాతలు మా తండ్రులు ఇప్పుడు కూడా ఈ ఎడ్ల బండ్ల మీద ఈ గాంధిరెడ్డి అనే వ్యక్తి మరి మీ కులానికి చెందిన వ్యక్తా? మరి మీ పని చేయడానికి అసలు ఎవరు ఈయన అసలు? రెడ్డి అట, గాంధీరెడ్డి అని మనకు కూడా తెలియదు. గాంధీరెడ్డి అట. ఇక్కడ గాంధీరెడ్డి అంటే పేరు చెప్తేనే నా అడలు సాగుతుంది. ఇక్కడ మీరు వచ్చి మీరు మీరు వేస్తానికి అన్ని నేనే ఇక్కడ, నన్ను కాదని ఎవడని వేస్తే అది ఇదని దౌర్జన్యం చేసి మాట్లాడడం, తిట్టడం, కొట్టడం జరిగింది. కొట్టిండా మిమ్మల్ని? కొట్టిండు. వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి, నన్ను కొట్టినట్టుగా అన్ని చేసిన. మా అన్న కొడుకు పక్కనే ఉన్నాడు, నాని వీడియో తీయు అని దూరంకి వెళ్ళి వీడియో తీయని చెప్పిన. మావాడు దూరంకి వెళ్ళి కొంచెం దూరంకి వెళ్ళి వీడియో తీస్తుండు. మావాడిని పీనికి రాళ్ళు అనుకుని ఇసిరేసిండు కూడా. మావాడు దూరంకి వెళ్ళి ఉరుకుతూ కొంచెం వీడియోలు తీసిండు. ఓకే. ఈ విషయాన్ని మీరు ఆయనతోని అంటే రోడ్డు మీ అమ్మ ఆ విధంగా మాట్లాడండి కదా, రోడ్ అనేది అంటే ఆ రూట్లో ఎవరు వెళ్ళడానికి లేదా అంటే అక్కడ ఏదైనా ఎంక్వైరీ చేయడం జరిగిందా? ఈ గాంధీ అంటే ఎవరు మరి ఏంటి అని మనం ఎంక్వైరీ చేయడం జరిగిందా? మీరేమో మేము ఆ ఎంక్వైరీ ఏం చేయలేదు మేము అతని పైన. మా కులాసులు అందరూ ఎంక్వైరీ చెప్పిన, మా అన్న గిట్లా మరి గిట్లా తిడుతుండే ఇట్లా చేస్తున్నాను మా కులాసులకు అందరికి చెప్తే, ఆ రోడ్డు కంపెనీలకి డైరెక్ట్ డాంబర్ రోడ్ వేసి ఉంది. ఆ రోడ్డు అతనిది కాదు, ఆయన ప్రతి ఒక్కరి పైన మా పైన కూడా పెత్తనం చెలాయిస్తున్నాను మా కులాసులు అందరూ చెప్పిన. ఇట్లా వాళ్ళు మా కులస్తులే అన్నారు, పెత్తలని చెలాయిస్తాడు ఆయన, పెద్ద రౌడీ షీటరు, ఆయన అందరినీ కొడుతూ ఉంటాడు అని చెప్పారు మా కులస్తులు అందరూ. రౌడీ షీటర్ అందరినీ కొడతా ఉంటాడు, ఇది వరకు కూడా ఉన్నది ఆయన మీద. రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే ఆల్రెడీ ఉన్నది. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? మరి ఏం చేశారు అసలు? లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం జరిగింది అసలు? మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన నేను. అదే రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇచ్చి అదే రోజు సాయంత్రం వచ్చి ఇక్కడ మాకు 100 మంది పైన మా వడ్ర కాలనీ ఉంటుంది. మా వడ్ర బిడ్డలకు అన్న నాకు నా పరిస్థితికి ఇలా నన్ను దొరికించుకొని ఇట్లా కొట్టిండు చేసిండు అంటే మా కులాసులు అందరూ కలిసి ఎందుకు కొట్టిండు, నిన్ను కొట్టాల్సిన కారణం ఏంది, ఎందుకు నువ్వేనా అన్నవా అన్న, నేను ఏం అనలే అన్న, నా పరిస్థితికి ఇది లెక్క అని చెప్పిన వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి నా పైన దాడి చేసినట్టుగా అని నేను చూపించడం జరిగింది మా కులాసులు మా కాలనీ వాళ్ళకు. దాంట్లోనే మా వాళ్ళు అందరూ కలిసి తెల్లారి ఆ రోజు వీడియో క్లిప్పులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ వీడియో క్లిప్పులన్నీ సార్కు చూపించి మళ్ళీ మేము ఆ రోజు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినాం. తర్వాత మా క్యాస్ట్ వాళ్ళ అన్న అందరూ సార్ కూడా కొంచెం ఎంక్వైరీ తీసుకుంటలేరు. దీన్ని మన గ్రూప్ ఫస్ట్ పోతే పట్టించుకోలే. ఈ వీడియోలో మన కులస్తుల మన వడ్డర కాలనీ గ్రూపులు ఉన్నాయిగా, గ్రూపులలో మెన్షన్ చేద్దామని గ్రూపులలో కట్ చేసుకుంటూ అన్ని మొత్తం వీడియోలన్నీ పెట్టేసారు మా వాళ్ళు. గ్రూపులలో వైరల్ చేయడంతో మా సంఘస్థులు, జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ ఫైర్ అయ్యారు. ఇక మా కులస్తుని ఇంత ఘోరంగా ఇంకా ఎన్నాళ్ళు ఇలా హింసిస్తారు, ఇంకా ఎన్నాళ్ళు తిడదాం కొడతా, ఎన్ని రోజులు పడతారు ఇంకా అని మా కులస్తులు అందరూ రియాక్షన్తో జరగడం జరిగింది. నా పైన దాడి జరిగిన వెంటనే మా కులస్తులు అందరూ యాక్షన్ తీసుకొని నా గురించి నా కోసం వాళ్ళంతా వచ్చి నీకు వెన్నంటూ ఉంటాం, మేము నడిపిస్తామని సపోర్ట్ చేసిరు మీకు. ఓకే. పోలీస్ వారు ఏం చెప్పారు మరి? కంప్లైంట్ తీసుకున్నారా, ఇట్లనే చూద్దాంలే పోదాంలే అన్నట్టుగా మాట్లాడారా? సార్ సిఐ సారు అంత వీడియో క్లిప్పులు మామూలుగా వచ్చడంతో అన్ని సార్కు వీడియో క్లిప్పులు చూడడంతో ఈ వీడియో క్లిప్పులు సార్ చూసిండు. సార్ చూసినాక ఇది వెంటనే యాక్షన్ తీసుకోవాలి అతని పైన, గాంధీరెడ్డి ఎక్కడ ఉన్నా పట్టుకరారు తొందర ఇమీడియట్లీ. ఈ వీడియోలు నేను చూడలే, ఇప్పుడు చూసిన, వెంటనే యాక్షన్ తీసుకుందామని చెప్పేసి మా కులాసాలు అందరం కలిసి మేము కలిసికట్టుగా వెళ్ళినంచో యాక్షన్ అయితే తీసుకున్నారు. తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? జైల్లో ఉన్నాడా? గాంధీరెడ్డిని అరెస్ట్ చేశారా లేదా? అసలు 4-5 రోజుల తర్వాత కూడా మా కులస్తులు అంతా ధర్నా చేసినా కూడా ఆయన దొరకలే. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. పోలీసులు లొకేషన్లు చూపిస్తున్నారు, అంతా చేస్తున్నారు, కానీ ఆయన తను పట్టుకోలే ఇంతవరకు. ఇప్పటి వరకు ఇంకా అరెస్ట్ చేయలే ఆయన? చేసిరు, మొన్న సాయంత్రం రోజు అరెస్ట్ చేసిరు. నిన్న కస్టడీలోకి తీసుకుందామని కూడా చెప్పారు, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, కానీ జైలు పంపించలేదు తెలియదు. ఓకే. అంటే మీ కులాన్ని ఇంత కించపరుస్తూ మాట్లాడండి కదా, అది ఎవరైనా సరే నాకు తెలిసి ఇవాళ రేపు ఒక కులాన్ని కించపరుస్తూ ఒక వ్యక్తిని లా అనే పదాలు వాడే హక్కు అయితే ఎవరికి లేదు. ఇప్పుడు మీ కులస్తుడికి, మీ గ్రామవాసికి ఇలాంటి సంఘటన జరిగింది, ఇవాళ ఈయనకు జరిగింది, రేపు పొద్దున మీ దాంట్లో ఎవరికన్నా జరగవచ్చు. అంటే ఇదే గాంధీరెడ్డి అనే వ్యక్తి గురించి మీకు ఏమన్నా తెలుసా? అసలు ఈయన ఎవరు, అసలు ఎందుకు ఇది జరిగింది అనుకోవచ్చు ఏంటి అసలు? గాంధీరెడ్డి అనే వ్యక్తి మందపల్లి గ్రామానికి చెందినవాడు. ఆయన ఒక గల్లీ రౌడీ. ఆడ కంపెనీలు పడితే ఈ వాహనాలను, యంత్రాంగాలను ఆపుకుంటా లంచం అనే బ్రోకరిజం చేసుకుంటా కంపెనీ వాళ్ళు బెదిరించుకుంటా కుటుంబం పోషించుకునేటోడు గల్లీ రౌడీ.
ఢిల్లీ రౌడీ కాదు వాడు, గల్లీ రౌడీ ఓహో, ఆ ట్యాగ్ ఇస్తున్నారు, గల్లీ రౌడీ అనే ట్యాగ్ అయితే ఉంది. ఉంది. వానిపైన కూడా ఈ వరకు మర్డర్ కేసులు ఉన్నాయి. ఓకే, వాడు రౌడీ సీటరు. ఆల్రెడీ సిఐ ఎన్ని ఉన్నాయి మర్డర్ కేసులు, ఎన్ని ఉన్నాయి? ఒక 8 ఉన్నాయని తెలిసింది. సిఐ ఉపేందర్ సార్ కూడా చెప్పడం జరిగింది మాకు. మర్డర్ చేస్తాడనా? మర్డర్ అనేది తెలియదు. మర్డర్ అని చేస్తే మేము భయపడము. జిల్లా లెవెల్, రాష్ట్ర లెవెల్ మా జాతీయ అధ్యక్షుడు కూడా రావడం జరిగింది, ధర్నా కార్యక్రమం పాల్గొన్నాడు. గాంధిరెడ్డి రవి పైన మా వ్యక్తి రవి కుంచం రవి అనే వ్యక్తి పైన దాడి చేసిండు. అలాగే మా కులస్తులు ఎవరైనా దాడి చేస్తాడని మాకు డౌట్ ఉంది. అలాగే గాంధిరెడ్డి ఒక రౌడీ చీటర్ అని తెలిసింది కాబట్టి మా రవి అనే వ్యక్తి కాకుండా మా బండ్లు ప్రతి ఒక్క కంపెనీలో మా నర్సయ్య కాబట్టి ఆ వ్యక్తిని లైఫ్ శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా జాతిని కించపడి తిట్టిండు కాబట్టి సిద్దిపేట బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మాకు క్షమాపణ చెప్పేదాకా కూడా మేము ఊరుకోమని తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. పోలీసు వారికి కూడా వాళ్ళు ఎంతనే చర్య తీసుకొని జైలుకు పంపించిన, తొందరనే బెయిల్ ఇచ్చిన కోర్టు ద్వారా మేము ఊరుకోము. గాంధిరెడ్డి ఎక్కడ కనబడినా చర్యలు తీసుకుంటాం. ఇది ఖచ్చితంగా చర్య కోర్టు ద్వారా సీరియస్గా తీసుకుంటాం. అలాగనే క్షమాపణ చెప్పే వరకు కూడా మేము జిల్లా కానీ రాష్ట్రం లెవెల్కి కూడా ధర్నా కార్యక్రమం చేపడతాం. ఓకే, ఇక్కడ ఏదైతే మీ ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఈ ఊర్లో, ఈ మేడిపల్లి అనే ఊర్లో? మేడిపల్లి దగ్గర 100 కడప ఉంటుంది, 400 మంది జనాలు ఉంటాం. మా ఓన్గా 60 ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అవును, ఒడ్డరోళ్ళమే 400 మంది ఉంటాం. మాకు ఓన్లీ ట్రాక్టర్లే మా తాతల నుంచి మాకు అప్పుడు ఎడ్ల బండి ఉండే, ఇప్పుడు ఒక ఓన్గా మా 60 ట్రాక్టర్ ఉంది. యూనియన్ కూడా ఉంది మాకు. మాకు లైసెన్స్ పర్పస్లో కూడా మాకు 100 ఎకరాల బండ ఉంది. మేము సొసైటీ కూడా ఉంది. మాకు జాగ లేదు, ఒక గుంట జాగ కూడా లేదు. బండ ఉంది. మీరు అంటే మీ వృత్తి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించుకోవడానికి మీకు లైసెన్స్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. అంటే మీకు అంటే ఇది ఫస్ట్ టైమా? ఇంతకుముందు కూడా ఇలాంటి దళారులు, ఇలాంటి రౌడీలు ఎవరైనా ఇలా గొడవలు చేయడం కానీ కొట్టడం కానీ జరిగిందా? మాకు చిన్న చిట్టుగా అయినాయి కానీ మా కులాన్ని తీట్టడం, ఇంత మా వ్యక్తిని కొట్టడం ఇదే ఫస్ట్ టైం. అందుకే కఠిన చర్య తీసుకున్నాం. మా మేడిపల్లి అని కాదు, మా ఒడ్ర కులానికి చెందిన ఏ వ్యక్తికైనా ఇలా జరగకుండా మేమే మేడిపల్లి నుంచే మొదలు కావాలని ఈ కార్యక్రమం చెలాపని తీసుకుందాం, ధర్నా కార్యక్రమం. ఎవరైనా సరే ఎందుకు ఇంత ఘోరంగా ఎందుకు మాట్లాడింది అనుకోవచ్చు. అంటే అదే గాంధిరెడ్డి అనే వ్యక్తికి రవి అనే వ్యక్తి ఒక్కడే కావచ్చు, ఏం చేయడు, వీటితో ఏమవుతుంది, ఒడ్ర కులస్తులు అంటే అంత అవలగాళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా అనుకున్నారు. కానీ అప్పుడు మా వాళ్ళు తెలియని నిజం నుంచి తెలిసే యుజం, ఇప్పుడు 6G కాలం వచ్చింది కాబట్టి అందరికి యూట్యూబ్ అన్నీ తెలుసు కాబట్టి మేము మా వ్యక్తికి అయిన దాడిపై గాంధిరెడ్డి అంటే మా కులాన్ని తిట్టింది కాబట్టి గాంధిరెడ్డికి ఇదే కాదు క్షమాపణ బహిరంగంగా చెప్పిపించేదాకా మేము ఊరుకోము. మా వ్యక్తులపై ఒడ్డర కులం అంటేనే ఒక భయంలాగా పుట్టాలి. ఇవన్నీ వినిపించినప్పుడు పోలీస్ వారు మీకు ఇచ్చిన అంటే ఎలాంటి స్పందన ఇచ్చారు వాళ్ళు? మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము, 100% మీకు న్యాయం చేస్తామంటే మేము చట్టాన్ని నమ్ముతాం. మాకు రౌడీజము అనేది మాకు తెలియదు, పని చేసుకుంటేనే బతికేటోళ్ళం మేము. చట్టాన్ని నమ్ముతాం కాబట్టి వ్యవస్థ మీద వదిలేసినాం. వాళ్ళు కూడా మాకు స్పందించారు, అందుకే మేము వ్యవస్థను నమ్మినాము. మేము కూడా మొన్న అరెస్ట్ చేయంగానే మేము కూడా సార్ అరెస్ట్ కాదు, జైలు పంపించడం కాదు, మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరినాము. వాళ్ళు టైం పెట్టారు, అది పెట్టిన టైం కాకపోతే ధర్నాలు కంపల్సరీ చేస్తామని మా కులం తరపున మా జాతీయ అధ్యక్షుడు పిట్టల శ్రీధర్ అనే అన్న కూడా తెలియజేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంటే మీకేమన్నా థ్రెట్ ఉందా ఈ గాంధిరెడ్డి త్రూగా? ఎందుకంటే ఆల్రెడీ 8 మర్డర్లు చేసిరని చెప్తా ఉన్నారు, మీకెవరో చెప్పారని చెప్తా ఉన్నారు. అంటే మీకేమైనా థ్రెట్ ఉందని ఏమైనా భయపడతా ఉన్నారా ఏంటి అసలు? మేము భయపడేది ఏం లేదు, థ్రెడ్ అనేది ఏం లేదు, భయపడేది ఏం లేదు. గాంధిరెడ్డి అనేది స్టేట్ రౌడీ కాదు, గల్లీ రౌడీ. అలాంటి వాళ్ళకి మేము భయపడేటోళ్ళం కాదు. మా వ్యక్తికి జరిగిన ఏ వ్యక్తికైనా సరే, తెలంగాణ డిస్టిక్లో కానీ ఆంధ్ర డిస్టిక్లో ఒడ్డర కులాస్ వ్యక్తికైనా ఒక్కరికి జరిగితే వేలాదిగా కదులుతామని మేము తెలియజేస్తూ, ఈ వ్యక్తి రెడ్డి అనే అహంకారంతో ఈ మాట్లాడిన మాటలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రెస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అమ్మ మీరేనా? ఏమైంది తల్లి, ఏం చెప్పిండు అసలు? మరి మీ కొడుకును కొట్టిండంట గాంధిరెడ్డి అనే వ్యక్తి. రవ్వుతో తీసుకొని పోయిండు, నా కొడుకు తీసుకొని పోతాంటే ఆయన కట్టవ కైకిలు చేసుకొని బతికేటోళ్ళం. నా కొడుకు మీద గలవాడి కొట్టితే వంగంత చింపిండి, మీద దిగవాడి చింపిండు, కొట్టిండు. ఆ దెబ్బలకు ఆ సైమానికి ఇట్లా నా మనవడు గిట్ట లేకుండా ఉంటే జీవనమే తీసు ఆ సైమానికి. నా మనవడు ఎగవాడు ఉరికిండట, నా కొడుకుని ఎగవాడి కొట్టిండు. ఆనరాని కొట్టుడు కొడితే అది దెబ్బల గాంధిరెడ్డి చూసి వాని కొట్టుతా అంటే ఘోరంగా ఇంకా ఇద్దరు అనగవాటేపటికి కానీ జీవనం పోయేదే అన్నాడు. ఇంత కైకిలు చేసుకుంటున్నాం. వానికి ఎడ్డి పిల్లలు ఉన్నదో పిల్లలు, ఇద్దరు ఎడ్డి పిల్లలు, ఒక కొడుకు. మేము ఇంత ఒక్కడు కట్టం చేస్తే తల్లి బతికేటోళ్ళం, ఇంత కట్టం కైకిలు చేసుకున్నాం. మేము లేని పరిస్థితుల్లో, మేము గరీబులం,
మమ్మల్ని గిట్ల గింత గోస పెట్టిండు వాడు గిట్ల కొడతాడా నేర్కుంటే నా కొడుకు ఓకనే పో అన్నాడు సచ్చేటోడే బతికిండు ఆ రోజు. ఓకే, మరి హరీష్ రావుని ఏమైనా కలవడం జరిగిందా మీరు? హరీష్ రావే కదా మీకు ఇక్కడ కలవలేదు. ఇక నా కొడుకు అదే రాత్రి ఎగవాడు ఉరికి ఆ టైంలో నా మనమని తోలుకొని పోయి స్టేషన్కి పోయి కలిసిండు. కలిసితే పొద్దుగాల పోరా అంటే పొద్దుగాల పోయింది. ఇక మా కులం గిట్ల వాళ్ళంతా చూసి ఈ పరిస్థితి చూసి గిట్ల చేసిండు. ఆ రోజు జరైతే నువ్వు చదువు ఇక ఇట్లా నీ అవ్వ పెళ్ళని నీ కులాన్ని నీ రోడ్డు నువ్వు అయ్య సంపాదించిండ నీ అవ్వ మిండడు సంపాదించిండారా? ఈ రోడ్డు మాది గవర్నమెంట్ రోడ్డు కాదురా నేను నేనేసిన సొంతంగా అన్నాడట. రోడ్డు ఎవరు? గాంధిరెడ్డి. గాంధిరెడ్డి అంటే గాంధిరెడ్డి వేసినారు ఎవడని తెలియదు. వాళ్ళ అయ్య కొడుకు మమ్మల్ని గిట్ట చేసి నా కొడుకు జీవనం తీసు గట్లా ఆ టైంలో లేకుంటే నా మానవాడికి ఇట్లా ఎంబట లేకుంటే సచ్చటోడే అన్నాడు. ఆ వీడియోలు బయటికి రాకపోయి కొట్టింది కూడా బయటికి రాకపోయి అనుకోవచ్చా? అంత చింపిండు మీదకేగవాడి అవ్వలు రాడు ఎవ్వరు లేడు ఈడ ఇక్కడ ఇది చంపేస్తానని వాడు పూర్సాల మీద కూడా దన్నానికి పోయినట్టున్నాడు. విరిశాల మీద అన్నిండు ఎగవాడు నా కొడుకు ఇట్లా పట్టుకొని ఎగవాడు ఉరికిండు. వెనకకే జరిగింది కానీ ముంగడికి ఇట్లా అయినాడు ఉంటే జీవనమే పోయేది. ఓకే ఓకే, ఎలాంటి శిక్షలు పడితే బాగుంటది అనుకుంటున్నారు? ఆగబడితే అది ఆగిండు లేకుంటే అన్నాడు మరణించేది ఒకంత. ఇలాంటి వ్యక్తులు అంటే ఇంకోసారి మీ కులానికి అవమానం జరగకుండా ఉండాలంటే ఎలాంటి శిక్షలు పడాలి? వానికి ఉరి శిక్షలు పడాలి. వాని ఏమన్నా నా కొడుకు ఎలాంటి అది అయినా కానీ ఏమన్నా చేసిండు వానికి చేసడానికి ఏమన్నా నాకు తవ్వండి వాని ఘోరంగా లేని మాటలు నన్ను అవ్వని ఎంతానంటే వాని సొమ్ము తిన్నామా సోమందని తిన్నామా మేము మా తవ్వంటి పోయటాన్ని దొరికించుకొని కైకిలు చేసుకొని బతికేటోళ్ళం మేము. కైకిలు చేసుకుంటేనే ఇంత రౌతు కొట్టుకుంటేనే బతుకుతాం. మాకు ఎద్దా వ్యవసాయం బాంచాను. ఏ విధంగా చూడొచ్చు తల్లి? ఏ విధంగా అంటే మేము కూడా మనుషులమే కదా సారు. మమ్మల్ని అట్లా గలీజ్గా తిట్టద్దు. అందరి లెక్క మేము కూడా కైకిలో కులే మేము ఇంకా మాట అంటే పడము. వేరే వాళ్ళు పడతారు కానీ మేము పడము. అది అట్లాంటి మాట పడాల్సినంత అవసరం లేదు తల్లి. మీ కష్టం మీరు చేసుకుంటారు, మీ కష్టానికే ఫలితం ఇస్తారు తప్ప పుణ్యానికైతే మీకు ఎవరు డబ్బులు ఇవ్వట్లే కదా. కాదు, మేము లంగతనము దొంగతనము అబద్ధాలు ఆడము. మేము బతకలేము. మేము ఖచ్చితంగా మాట్లాడుకుంటాం, ఖచ్చితంగా పని చేసుకుంటాం. కానీ ఇంత ఘోరంగా తిడితే మేము ఒక తల్లి పుట్టిన వాళ్ళమే, మేము కూడా ఒక మనుషులమే కదా. ఘోరంగా బూతులు చూసిరా? వీడియో చూసిరా? వీడియో చూస్తేనే నమ్మినాం మేము. వీడియో చూడకపోతే మేము నమ్మకపోదు. మరి 400 కుటుంబాలు అంటే 400 మంది ఉన్నారు కదా మీ ఈ మేడిపల్లి విలేజ్ లో, మీ ఒడ్డెర కులస్తులు. మరి పక్కూరే కదా, మరి పోయి అడిగే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మేము అందరం టైంకి ఉంటామా? లేము. మేము టైంకి లేము. వచ్చే వరకు వాళ్ళు అయినా దొరకనికపాయ. ఇల్లు చదువుకొని అయితే ఓడు కదా తల్లి, మనిషి లేకపోయినా పోయిండ్రు. పోతే దొరకలే. ఆయనే దొరకండి. పోయిరా? ఇంటికి పోలేదు. మేము ఒక న్యాయాన్ని నమ్ముతాం కాబట్టి పోలీసు వ్యవస్థని కోరినాం. ఇంటికి పోయి ధర్నాయం చేయం కదా. ఆయన ఒక రౌడీ కాబట్టి ఆ బుద్ధులు మాకు లేవు కాబట్టి ఒక చట్టాన్ని నమ్ముతాం కాబట్టి ఆ పరిధిలో 2 టౌన్కి పోవడం జరిగింది. పిల్లలు రాత్రి పోతారు, పగలు పోతారు. మేము చేసుకునేదే గా కూలి. గాంధిరెడ్డికి ఏం చెప్తున్నారు మీరు? ఏం అడుగుదాం అనుకుంటున్నారు? ఏం అడుగుదామంటే మా పిల్లలకు అపాయం ఉన్నదయ్యా. మా పిల్లలకు రాత్రి పోతారు, పగలు పోతారు. ఆడ బండి టైర్ పంక్చర్ అవుతుంది, ఏమన్నా అవుతుంది. ఏదన్నా అయినా కానీ మా పిల్లలు ఇంటికి వచ్చేదాకా మాకు డౌట్ అట్లా అయిందంటే. ఇది మీరు మీడియాకి ఇస్తా ఉన్నారు, మరి మీకేం భయం అనిపిస్తలేదా? భయం ఉండే చేస్తున్నాం కదా సారు. భయం ఉండే చెప్తున్నాం. ఏం చేస్తారు గవర్నమెంట్ మా సార్లు ఇట్లా ఏం చేస్తారు? మా పిల్లలకి అయితే ఎప్పుడు 24 గంటలు పోతారు, సిద్దిపేటకు వస్తారు. మమ్మల్ని ఇట్లా చేసిరని ఆయన బయటకు వెళ్ళినాక కూడా ఏమన్నా చేస్తారని కూడా మాకు భయం ఉన్నది సార్. టిప్పర్లు ఉన్నాయి, మా వాళ్ళకి హిటాచులు ఉన్నాయి, మాకు ట్రాక్టర్లు ఉన్నాయి. ఏమన్నా అక్కడ పనులు చేసేటప్పుడు కూడా ధర్నాయన చేసి రౌడీ సీటర్ చేస్తాడని మాకు ఉంది. గాంధిరెడ్డి మాపై చేస్తాడని మాపై మీకు థ్రెట్ ఉంది. ఓకే, ఇవన్నీ అక్కడికి తెలిసే అవకాశాలు ఉన్నాయా? పోలీసు వాళ్ళు మాకు చెప్తారు కానీ వాళ్ళు ఎక్కువ స్పందించడం లేదు. మాది మా కులాన్ని చిన్న చూపుడు చూడడం అని మీడియా ద్వారా పోలీసు వాళ్ళకు డిమాండ్ చేస్తున్నా. చర్యలు ఎంతనే స్పందించలేదు. 4 రోజులైనా కూడా వ్యక్తిని దొరకబట్టలేదు. ఒక క్యాండిడేట్ కు మాకు రంగదాంపల్లి ఎక్కడ ఉందని తెలిస్తే వాళ్ళు టోయిలెట్ కాడ దొరకబట్టడం జరిగింది. ఈ కాంచైనా అని మాకు కులాన్ని తిట్టిండు కదా సార్. మాకు కులాన్ని తిట్టిండు, అన్ని చేసిండు. మమ్మల్ని మాకు ఆడ సిద్దిపేటల అక్కడ అంబేద్కర్ కాడికి వచ్చి మాకు కులానికి మీ ఒడ్డెర కులానికి దండం పెట్టి కాలు మొక్త బాంచాన్ అని సారీ ఇంకోసారి తప్పు చేయను. రాష్ట్ర స్థాయికి అవసరం అనుకుంటే సచివాలయం కూడా ముట్టడి చేసే కార్యక్రమం కూడా పెట్టుకుంటాం. ఇంతటితో ఆపం మేము. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయి ఏంటి అసలు? ఈయననే కొట్టింది. ఇగో ఇది అదే ఇక్కడ అది చాలా ఘోరంగా కొట్టడం జరిగింది. ఇవన్నీ ఇది మొన్న జరిగింది రీసెంట్ గా 2-3 రోజులు అయింది. గుండిది అన్న. ఓకే సరిపోతుంది. ఇక్కడ వెనక ఇంకేడా వెనక ఇదంతా అదే.
నిన్ను కొడుతుంటే ఆపడానికి వచ్చారు. ఆపడానికి వచ్చిర్రు. వద్దు వద్దు గాంధిరెడ్డి ఊకో మామ ఊకో వీడియోలో కూడా ఉంది. ఊకో మామ ఆగా ఊకో చనిపోతాడని ఆపడానికి చూతో నా పైన దాడి జరగడం కొంచెం ఆగింది. ఈ వీడియో తీసిరు కదా, వీడియోది ఎవరు తీసిరు ఈ వీడియో అసలు? మా అన్న కొడుకు నాతోనే ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ రోజు మా అన్న కొడుకు నా పక్కనే కాలేజీ లేదు కాబట్టి నీతో పాటు వచ్చిండు. నాతో పాటు వచ్చిండు. నన్ను కొడుతుంటే వీడియో తీసిండు అతనే. అరే మీరు ఇటు అంగి సెట్ చేసుకుంటా కూడా వచ్చి వీడియోది అంటున్నారు. అప్పటికే వీడియో రన్ అవుతా ఉన్నది. నేను ఆ వీడియో క్లిప్ లో నన్ను కొడుతుండగా నాని మన కాలనీ వాళ్ళకి చూపిద్దాం ఇక నమ్మరు కదా, ఎవరికి చెప్పిన నమ్మరు. వీడియో తీ నాని అని నేను చెప్పడం జరగడంతో అంతకు ముందే మా కొడుకు తీస్తున్నాడు. మా అన్న వీడియో తీస్తా ఉన్నాడు. మీ అన్న కొడుకు వీడియో తీస్తూ ఉన్నాడు. అతను వీడియో తీసడం వల్ల గట్టి ప్రూఫ్ గట్టి సాక్ష్యం ఉన్నాయి కాబట్టి మా కులస్తులకు మా జిల్లా అధ్యక్షులకు అందరూ చర్య తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఓపెన్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 4-5 రోజులు అవుతుంది అది జరిగి? 6 రోజులు అవుతుంది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏదో మీ ఊర్లో అబ్బాయికి ఏదో కాల్ చేసి బెదిరియడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు? రీసెంట్గా జరిగిన రోజు తెల్లారి రోజు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చడం జరగడంతో పోలీస్ వ్యవస్థ అతనికి ఫోన్ చేసి గాంధిరెడ్డి పదలాంటి రవిని కొట్టిన వాడగా ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడిగితే నేను పోలీస్ స్టేషన్లోకి వచ్చి మాట్లాడతా, అతని పైన నా మీద కేసు పెట్టిందిగా, నేను తర్వాత ఫోన్లో అతనితో మాట్లాడుకుంటా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మా కాలనీలో మా అల్లునికి మా రిలేషన్కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే మీ కాలనీ నుంచి ఏ బండి వచ్చినా కానీ పెట్రోల్ పోసి గ్యాస్ పోసి అంటి పెడతా, నా పైన ఎలాంటి కంప్లైంట్ ఇచ్చిరో మీ బండి ఒక్కటి కూడా ఈ ఏరియాలో ఎక్కడ నా చుట్టుపక్కల నా పక్కన గ్రామాలకు కనబడ్డా మీ బండ్లను కాల పెడతానని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ దెబ్బలు తిన్న వ్యక్తి ఉన్నాడో వాళ్ళ పాప ఈమె ఈమె ఏంది మాటలు రావా? ఈమెకి ఏంటి మాటలు రావు? ఎంతమంది పిల్లలు? కూర్చో. ఒక పాప చనిపోయింది. మీరేమైతారమ్మా ఆయనకి? భార్య. మీరు మీ ఆయనను కొట్టిండు కదా, ఎప్పుడు తెలిసింది తల్లి మీకు కొట్టిండు? ఇంటికి రాలే, లేట్ అయింది. లేట్ అయితే ఎక్కడున్నా అని ఫోన్ చేస్తే ఇట్లా లొల్లి అయిందని చెప్పిండు. లొల్లి అయింది, నేను దాఖల్లో పోయి అట్లనే హాస్పిటల్లో చూపించుకొని పోతున్నా అని చెప్పిండు. మళ్ళీ ఇంటికి వచ్చినాక అంటే చెప్తా అన్నాను. లొల్లి అయిందంట కదా అని అంటే నేను ఇంటికి వచ్చినాక చెప్తా అన్నానంటే ఆ వీడియో చూసినాము. వీడియో చూపించగా ఇంకొకరు వచ్చి అంతా గ్యాంగ్ నిలబడ్డారు. ఏమనిపించింది తల్లి ఆ వీడియో చూసినప్పుడు మీకు? ఒక వ్యక్తి పని చేసుకున్న వాళ్ళ మీద అనవసరంగా ఇట్లా చేసినందుకు కొంచెం ఇది అనిపించింది, బాధ అనిపించింది. గలీజ్ మాటలు తిట్టి, బూతు మాటలు కూడా మాట సర్పంచులను తిట్టి మా అమ్మని తిట్టి. ఆ రోజు ఇంటికి వచ్చినాక ఏమన్నాడు? ఏమని చెప్పిండు నీతో? కొట్టిరు నన్నది బాగా బాధ అనిపించింది. పని ఇట్లా అనవసరంగా రాయనికి పోతే ఒకటి చేసేటోళ్ళే మేము బతకటోళ్ళం. మేము మా పాప చూస్తే సరిగ్గా నేను ఏమని చూసుకుంటేనే ఉంటా పని పోతే. అసలు ఏం చెప్పబోతున్నారు ఫైనల్ గా మీరు? గాంధిరెడ్డి అనే వ్యక్తి ఒక రెడ్డి అనే అహంకారంతో మా వ్యక్తిపై, మా ఒడ్డర కుల వ్యక్తి కుంచం రవి అనే వ్యక్తిపై దాడి చేయడం, అలాగే మా అమ్మ అక్క కులం, మా ఒడ్డర కులాన్ని జాతిని అందరిని తిట్టడం కాబట్టి గాంధిరెడ్డికి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరుతున్నాం. అలాగే కోర్టు వారిని కూడా కోరుతున్నాం. రెడ్డి అనే అహంకారంతో ఇంట్లో తిట్టడం కాబట్టి మేము ఊకోమని ఖబర్దార్ గాంధిరెడ్డి అని తెలియజేస్తున్నాం. మా తాతలు ముత్తాతల కనం చేసుకొని బతికే పనేది. ఇవాళ మాకు భూములు జాగాలు లేవు. మేము మా వృత్తే ఇది. ఆయన ఒక్కటే మాట్లాడండి, పిల్లగాని మాట్లాడు అక్కడ, నీ అమ్మ భూమి జాగాలు లేవురా, లేవు మా ఊరు వినబడ్డరా, నా వీడియోలు ఉన్నాయి. ఇంత ఘోరంగా తిట్టుడంటే ఆయన రౌడీ షీటర్ అట. వాస్తవానికి మా వాడు వీడియోలు పెడితే మా ఇంటికి వస్తే నేనే పోయినా. ఫస్ట్ ఏంది గాంధిరెడ్డి అన్నోడు ఓడు అసలు ఏంది? మేము ఎప్పుడు మేమైతే దొంగతనం చేసేటోళ్ళం కాదు, లంగతనం చేసేటోళ్ళం కాదు. మా పిల్లలు కానీ మేము కానీ మా వృత్తే అది. మేము బతకడం. ఆయన భూమి గుంజుకోలేదు, మేము జాగ గుంజుకోలేదు సార్. మేము అది మా పిల్లలు అన్నది కూలో కష్టమో చేసుకొని మా కష్టం మేము చేసుకుంటాను. అయినా నీ అమ్మ లేవా జాగాలు లేవా ఏంద్ర నా కొడుక అని మా కులాన్ని కానుంచి తిట్టడం. గాంధిరెడ్డి అన్నోడు అతనికి ఏ శిక్ష పడ్డా కానీ తక్కువనే సార్. నువ్వేమైనా ఆయన ఏందో నిన్న టోల్ గేట్ కాడ పట్టిరట, ఆయనకు బెల్ వచ్చిందని తెలుస్తుంది. బెయిల్ వచ్చిందా? వచ్చిందని తెలుస్తుంది. ఆయన వెనక అండదండలు ఉన్నట్టున్నాయి. వాస్తవానికి అండదండలు అంటే రాజకీయంగా ఉన్నట్టున్నాయి. వాస్తవానికి మాకు ఇంతవరకు ఇప్పుడు ఆయన అరెస్ట్ కాలేరు. 3, 4, 5 రోజుల వాటి దొరకలేదు. ఇవాళ దొరికినాక 24 గంటలు 2 గంటలు చూస్తా వాళ్ళలేదు. ఆయన బెల్ వచ్చిందని వెనక అండదండలు ఉన్నట్టే కదా సార్. అవి సిఐ గారిగా కలిసినాం, డైరెక్ట్ వీడియోలు చూపించినాం సార్. చూపించి సార్ ఇట్లా అయిందంటే ఎవరయ్యా మనమ్మ ఇంతనా గాంధిరెడ్డి గాంధిరెడ్డి అంటారు కానీ
దానికి కరెక్ట్ మాత్రం సార్ నేను ఏదో ఒకటి ఉన్నదంటే మాకు అది సార్ నేను ఒకటి 5 రోజుల నుంచి దొరకలేదు. 5 రోజులకు దొరికినాక 2 గంటలైనా బెల్ వచ్చిందంటే ఏదో పొలిటికల్ ఉన్నట్టే కదా సార్ మాకు అనిపిస్తుంది. మాకు అంత పెద్దగా ఏం లేదు. మేము ఏంటంటే కాయ కష్టం చేసుకుంటాం. మేము చూడు మేమంతా పెద్దగా పోయటం ఏదో మాకు పిల్లగానికి అది జరిగిందని సిఐ దగ్గరకు పోయినాం. మాకు తెల్లర వరకు అరెస్ట్ చేస్తున్నారు, లేదు. మళ్ళీ ధర్నా చేసినాం. మళ్ళీ ధర్నా చేస్తే మా కులం వాళ్ళు హైదరాబాద్ నుండి రాజా వచ్చిర్రు. వాళ్ళు వీళ్ళు అందరూ రస్తా రోక చేసినారు. అన్ని బస్ స్టాండ్ కాడ సిద్దిపేటలో చేసినాం సార్. చేసినాక ఇవన్నీ అయినాకనే ఈ విధంగా మిమ్మల్ని ఎవరైనా ఇంత కించపరుస్తూ తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చినాయి? లేదు సార్, మాకు ఇవరకు అయితే ఇంత ఊళ్ళే రెడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉన్నాం. కానీ ఇంత అహంకారం మనిషిని అయితే మేము చూడలేదు. వాస్తవానికి మమ్మల్ని ఇంత మా తాతలు తండ్రులు ఇప్పుడు మేము 150 ఏళ్ళు మేము ఇక్కడికి మాకే తెలియదు. మా తాతలు తండ్రులు ఆ తాతలు వేరు తండ్రులు వేరు, మేము బౌటానికి వచ్చినాం. కానీ మా పిల్లవి ఇంత దౌర్జన్యం చేసినట్టే గాంధీరెడ్డి ఒక్కడే మొగడ కనబడుతుండే. మాకు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ ఊరికి మీ ఊరికి? 8 కిలోమీటర్లు సార్ మాకు అక్కడికి ఇక్కడికి. అంటే ఊరు అన్నప్పుడు ఉంటుంది కదా, అంటే బండ పంపేయడమో లేదంటే ఆ ఊళ్ళతో మీకు సంబంధాలు అనేవి ఉంటాయి కామన్గా. అంటే ఆ ఊరు నుంచి ఈ ఊరికి పిల్లని వేయడమో ఇంకోటి ఉంటుంది. అంటే మీకు ఎలాంటి గాంధీరెడ్డి విలేజ్కి సంబంధించి ఎలాంటి సమాచారాలు మీకు తెలియదా? మా కాస్ట్ వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ. మీ కాస్ట్ వాళ్ళు ఉన్నారా? ఒక్కడు ఉన్నాడు. మా కాస్ట్ వాళ్ళ ఇంటి పక్క ఉంటే ఇల్లట. ఆ పిల్లగాడు కలిసిండు. బాబు ఎటువంటి వాడు బిడ్డ అని నేను అన్నా. అతడు రోడ్ల పండు తిరుగుతాడు. ఎవడు కానీ మట్టి అమ్ముకున్నాడు. 2 కోట్లకు మట్టి అమ్మిండట అక్కడ కంపెనీలకు 2 కోట్లకు అమ్మిండే. వాడిని ఎవరన్నా అడిగితే ఇగో ఇదే పని చేస్తాడు, నా ఇంటికి ఇల్లేనే మీరు రావచ్చు అంటే ఉన్నాడా బిడ్డ అని అడిగిన. లేడే, అతడు లేడు అని అంటే పోలీసు వాళ్ళు పోయినా దొరకలే, ఎవరు పోయినా దొరకలే. అతడు మొత్తం మీద అయితే ఆ మందిని బెదిరించుకొని బతకడమే అతడు. ఆయన బతికేది ఉన్నట్టు చట్టం. ఇప్పుడు మేము ఏమైనా తప్పు చేస్తాం సార్, మంది ఉన్నాం. అప్పుడు నువ్వు అంటున్నావు ఇక్కడ 200 మంది ఉన్నాం, ఏమైనా 400 మంది ఉన్నాం. చేయొచ్చు, మేము పోయి అక్కడ చేయొచ్చు. మేమే డిపార్ట్మెంట్ ఏమంటుందంటే మేము లేమా, మీరు అంత దూరం ఎందుకు వెళ్ళిర్రు, డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ చేయట్లేదంట కదా. చేయకనే కదా మేము ధర్నాలు చేయడం జరిగింది. మాకు మా కాస్ట్ వాళ్ళు హైదరాబాద్ నుండి ఇక్కడ మొత్తం డిస్టిక్ వాళ్ళు మొత్తం కరీంనగర్ కావచ్చు ఎక్కడ ఉన్నా మా వాళ్ళు అందరూ వచ్చారు. అంతా చేస్తేనే ధర్నా చేస్తేనే నిన్న దొరకబట్టడం జరిగింది సార్. అది మొత్తం తెలియదు సార్, బెయిల్ వచ్చిందని మాకు తెలుస్తుంది. మనకు సాయంత్రం వరకు అది మొత్తం తెలుస్తుంది. దాన్ని తెలుసుకుంటాం మొత్తం ఎంత వరకు ఉన్నది, ఎట్లా వచ్చింది. వదిలేస్తారా దీన్ని ఇంతటితోనే? దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా సార్? అతనికి శిక్ష పడడానికి వదిలేయలేదు సార్. మేము ఒకటే, మేము డబ్బు గలవాళ్ళం ఏం కాదు, కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళమే. మీకు భూములు లేవారా, నీ అమ్మ పోకులం అంత పదం పాడిండంటే ఆయనని ఒత్తిగా వదిలిపెడితే మంచిది కాదు. ఇంకో ఎదుట మా పిల్లలు రోడ్ ఆయనే వేయించిందంట కదా. వాని అబ్బా ఎందుకు వేస్తాడు, వాని అమ్మ మొగిందా, వాడిని గవర్నమెంట్ది కంపెనీ కూడా వేయించుకున్నాడు. వాని అమ్మ మోగిందా సార్? నేను ఇవాళ అంటున్నా. వాడు వేస్తే వాని ఇంటికి ముంగడికి వెళ్ళి వేస్తే, ఇప్పుడు నా ఇంటి ముంగట ఉంటే సీసీ రోడ్ గవర్నమెంట్ తెచ్చింది. నేను ఇప్పుడు బంద్ అంటే వాడు ఏమంటాడు, అది గవర్నమెంట్ది అంటాడు. డాంబర్ రోడ్ వేస్తుండా వాడు. మన అమ్మ మొగుడికి ఇట్లా వేసిండ. ఇవాళ నేను అంటున్నా ప్రెస్ మీటింగ్ అనేది అంతా ఒళ్ళంతా కాలుతుంది సార్. మాకు సుతా వాడు ఒక దెబ్బ కొట్టి వదిలినా మేము విడిచిపెట్టేటోళ్ళం. అలా అన్నండట సార్. నేను ఒకటే వాడే తెలుసో తెలియకో నేను వదిలిపెడతాం సార్. మేము ఏదో దెబ్బ కొట్టిండంటే వాడు తాగుడంటే కుక్కనా నక్కనా, తాక్కుంటే ఇట్లా తల్లి పిల్లం కాదు కదా. తాగితే తల్లిపోయినా నువ్వు నీ సొమ్ము నువ్వు తాక్కో సార్. రోడ్ల పంట పోయినా ఇలా ఇతను కొడతావు, రేపు ఇంకోని కొడతావు, రేపు ఇంకోటి అవుతుంది. ఇవాళ నా కులం అన్నావు, ఇంకో కులం అంటావు, ఇంకోటి అంటావు. ఇంత చెలాయిస్తే నువ్వు ఏం పెద్ద రౌడీ సీటర్వా సార్? మాకు ఒక్కటే సార్, ఆయనతోటి మా కులాన్ని సించపరిచి తిట్టడం. అమ్మ కాడ నుంచి వెళ్ళి మీకు జాగాలు లేవరా, మీకు భూములు లేవా, నీ అమ్మరే నీ జాతి అమ్మ జరిగింది. అతనికి మాత్రం తగిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతొకటి తగిన శిక్ష. అంటే సిద్దిపేట పోలీసు వారిని ఏం కోరుకుంటా ఉన్నారు మీరు? సిద్దిపేట పోలీసు వారిని కలవడం, సిఐ గారికి కలవడం జరిగింది. దానికి చూస్తా వాళ్ళు ఏమన్నారంటే సిఐ గారి దగ్గర ఉండొచ్చు. ఒకసారి నాకు నంబర్ ఇస్తే ఫోన్ చేసి మాట్లాడే చెప్పే సార్. జరిగితే వాని వీడియోలు చూపించినాం. ఎస్ఐ గారు సుతా కలవలేదు, సిఐ గారికి కలిస్తే నేను అరెస్ట్ చేస్తాం బిడ్డ, ఇంత వీడియో చూసిండు వీని అన్నాడు. బాబా పాపం ఇంత గలీజేంద్ర వీడు అమ్మ వీని 2 కానిస్టేబుల్ వదిలేండు, దొరకలే. సాయంత్రం దాకా ఉన్నాం సార్. ఎవరి ఫ్రెండ్? గాంధీరెడ్డి ఫ్రెండ్ అట పోలీసు వాళ్ళు గాంధీరెడ్డి రోడ్ సీట్ కదా, రోజు వెళ్తూ
రిమాండ్ కోసం వెళ్తూ వస్తారట. ఒకసారి సిఎస్ గారితో మాట్లాడే ప్రయత్నిద్దాం, సిద్దిపేట సిఏ గారితో. సార్ గుడ్ మార్నింగ్, E96 టీవీ. సార్ ఈ ఒడ్డెర కులానికి సంబంధించి కొంచెం గాంధిరెడ్డి అనే వ్యక్తి చాలా రఫ్గా మాట్లాడడం జరిగింది సార్. ఈ కేసు ఎక్కడి దాకా వచ్చింది, ఏం జరిగింది సార్, ఇది అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఇది ఈ ఊరికి కూడా రావడం జరిగింది సార్. కేసు చేసాము ఇమీడియట్ గా. సార్ తర్వాత వాడు పారిపోయాడు. పారిపోతే వాడు అందరూ అటు ఇటు పారిపోతే మొత్తం 2-3 టీమ్స్ ఫామ్ చేసి దొరకబట్టి పట్టుకొచ్చి రిమాండ్ చేసినాం, కోర్టుకు పంపించాం. బెయిల్ వచ్చిందనే విధంగా చెప్తా ఉన్నారు సార్. ఇక్కడ మేడిపల్లి విలేజ్లోనే ఉన్నాం. మనం కోర్టుకు పంపేయడం వల్ల మన బాధ్యత. ఓకే, పంపించిన తర్వాత మేబీ కోర్టు బెయిల్ ఇస్తే ఇవ్వచ్చు, అది మన చేతిలో ఉంటుంది. మేము మా పార్ట్ ఆఫ్ అయితే రిమాండ్ చేసాము. ఓకే, తర్వాత ఫర్దర్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా మిగతా ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాం. వాడు అయితే పాత దొంగ వాడు. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్గా కేసులు ఉన్నాయా సార్? దొంగతనం కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నాయి. హైదరాబాద్ ఉన్నాయి. ఏం లేదండి, వాడైతే ఏం రాలేదు. మరి వాడి తరపున అయితే ఏం రాలేదు. ఫస్ట్ టైం ఇది నోటీస్కి వచ్చింది. వాళ్ళు అదే రోజు కూడా మనకు చెప్పలేదు, తెల్లారి వచ్చి మనకు పిటిషన్ ఇచ్చినారు. ఓకే, మనం ఇమీడియట్గా కేసు చేసినాము. కేసు చేసి మనం లీగల్ యాక్షన్ తీసుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రెక్కాడదని కానీ డొక్కాడని పరిస్థితి సార్. నన్ను నా కుటుంబాన్ని పోషించుకొని ఒక్కనే. మా పిల్ల ఎడ్డి పిల్ల, మాటలు రావు సార్. ఈమె పట్టుకొని తల్లి ఇంటికన్నా ఉంటుంది, మా అమ్మ ముసలిది, మా అమ్మ కూడా ఇంటికన్నా ఉంటుంది. వీళ్ళిద్దరిని అందరినీ 5గురిని పోషించుకుంటా సార్ నేను కష్టం చేసి. ఇలా కొట్టి దౌర్జన్యంగా నా మీద తిట్టడం వల్ల నాకు ఎన్నో దెబ్బలు లేస్తున్నాయి. ఇది మెడలు కూడా ఇట్లా చూడడానికి రాలేదు సార్. నాకు ఒక 2-3 రోజుల వ్యవస్థ అంటే హాస్పిటల్కి పోయి చూపించుకోవడం జరిగింది, ఇంజక్షన్లు కూడా వేసుకున్నా. ఇంతవరకు కూడా నాకు గవర్నమెంట్ ఎలాంటి న్యాయం చేయలేదు. నాకు ఇంతవరకు కూడా ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా రాలేదు. E96 వారు వచ్చి మా గ్రామంలోకి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని నా గురించి, నా కుటుంబం గురించి వీళ్ళు ఎలాంటి వారు అని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.